ఏపీ SA1 సంబంధించి 6వ తరగతి తెలుగు SA1 క్వశ్చన్ పేపరు. ఈ పేపర్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో మొత్తం మీకు పేపర్ వచ్చేసి 80 మార్కులతో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు ఏ పార్ట్లో ఏముంటాయి మొత్తం అయితే ఇక్కడ చూపిస్తాను. ఈ పేపర్ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా మీకు 80కి ఒక 50 నుంచి 60 మార్కుల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తే కనుక పార్టీలో చూడండి. మీకు మొత్తము ఒక గేమ్ ఇచ్చాడు. ఆ గేమ్ చదివి దానికి సంబంధించి బాంబు రాయమని అడిగాడు. ఇక్కడ 2 ఉన్నాయి చాయిస్ మీకు. అమ్మ చెప్పిన సుద్దురు అనే ఒక పద్యం, తర్వాత గాంధీ టోపీ, ఈ రెండింటికి సంబంధించి ఒక భావం అయితే రాయమని చెప్పాడు. తర్వాత పరిచిత గద్యం అయితే ఇవ్వడం జరిగింది. అది చదివి దానికి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగిన ప్రశ్నలు ఆ ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. అండ్ అపరిచిత గద్యం కూడా చూడండి. అపరిచిత గద్యం చదివి దానికి సంబంధించి కింద 4 ఉంటాయి ప్రశ్నలు, అది మీరు రాయాల్సి ఉంటుంది. సో వీడైతే పాస్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళండి. అలాగే క్రింది పరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక పరిచిత పద్యం ఉంది, దానికి సంబంధించి 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా రాయాల్సి ఉంటుంది. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. అపరిచిత పద్యం ఉంటుంది, దీనికి సంబంధించి 4 క్వశ్చన్లు అయితే ఉంటాయి, అది కూడా చూసుకోండి. వ్యక్తీకరణ సృజనాత్మకతలో కూడా మీకు 2 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 4 మార్కులు 2 మార్కులు 8 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ తృప్తి పాఠ్యభాగ కవి గురించి రాయండి, 2 మార్కుల ప్రశ్న. పిల్లి స్వభావం ఎలాంటిది, ఇది కూడా అంతే, 2 మార్కుల ప్రశ్న, దీంట్లో చాయిస్ ఏం లేదు. తర్వాత 8 మార్క్స్ చూడండి. మీకు మొత్తము 8 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన ప్రశ్నలు కేవలం 4 మాత్రమే, అంటే ప్రతిదానికి చాయిస్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 20లో ఎటువంటి వారికి సహాయం చేయాలి, ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశారు, ఇదైనా కానీ అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా రాయండి. ఇలాగా ఈ 20లో 2 ఏదో ఒకటి మీరు రాయాల్సి ఉంటుంది. 21 చూడండి, తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి, లేదా భాష విషయంలో రచయిత అభిప్రాయాలు వివరించండి. 22 చూడండి, ఆంగ్లేయుల పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి, లేదా పిల్లి ఎలుక సంభాషణను మాటల రూపంలో రాయండి. 23 చూడండి, ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటలు రాయండి, లేదంటే తెలుగు భాష సంస్కృతులపై శంకరంబాడి సుందరాచారి సాధికారతను తెలిపే సంఘటనలు సొంత మాటలు రాయండి. ఇలాగ ఇవ్వడం జరిగింది. అది మీ పేపర్ చూడండి. కింద బిట్ పేపర్ చూద్దాం చూడండి ఒకసారి. ఇది బిట్ పేపర్ వచ్చి మీకు 20 మార్కులకి అయితే ఉంటుంది. దీంట్లో భాషాంశాలు ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ అర్థాన్ని గుర్తించండి 2 ఉన్నాయి, అవి చూసుకోండి. తర్వాత సమానార్థక పదాలు 2 ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. తర్వాత వ్యతిరేక పదాలు, అది కూడా చూసుకో, 2 ఉన్నాయి వ్యతిరేక పదాలు. తర్వాత ప్రకృతి వికృతి పదాలు 30, 31, అది కూడా చూసుకోండి. భాషా భాగము, అది కూడా చూసుకోండి. పదాలు విడదీయడము కలపడము, ఇవన్నీ ఉన్నాయి. ద్వంద్వ సమాసము, విభక్తులు, అంతస్తాలు, ఊష్మాలు, తర్వాత కంఠం నుంచి పుట్టే అక్షరాలు ఏమంటారు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సొంత వాక్యాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. వీడియో అయితే పాస్ చేసి చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఈ గ్రామర్ పాయింట్లోంచి మ్యాక్సిమం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.